ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహిద్దాం రండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 28వ వచనం నుండి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణు చొచ్చిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఇది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఇక్కడ ఏమంటున్నాడంటే, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు ఏం చేస్తాడంట, మనము శ్రమలలో ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తూ ఉంటామో ఆ సమయంలోని దేవుడే మనకి రక్షణ. ఆయన యొద్ద మాత్రమే, యెహోవా యొద్ద మాత్రమే రక్షణ దొరుకును అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఆయన గర్విష్ఠులకు విరోధులుగా ఉంటాడు. మన జీవితంలోని మనము ఏ సమయం అంతైనా కూడా గర్వం అనేది లేకుండా మనము జీవించాలి. మన జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ, ఏం కలిగి ఉన్నప్పటికీ, ఏమి కలిగి లేనప్పటికీ, ఏ పరిస్థితిలో అయినా కూడా మనము గర్వముకి చోటు ఇవ్వద్దు. ఆ విధంగా మనము జీవిస్తే దేవుడు మన జీవితాలని బట్టి మెచ్చుతాడు. ఎందుకంటే ఏది మనిషి సొంత శక్తి ద్వారా సంపాదించుకోలేడు. సొంత శక్తి ద్వారా దేవుడు జీవం ఇచ్చి ఉండకపోతే, దేవుడు ఊపిరిని ఇచ్చి ఉండకపోతే, దేవుడు ఆ గుండెను కొట్టుకొని ఇవ్వకపోతే ఏ మనిషి ఈ జీవితంలో, ఈ లోకంలోని బ్రతకగలడు? ఎవ్వరూ బ్రతకలేరు. కాబట్టి ఏది కలిగి ఉన్నప్పటికీ అది మన సొంత శక్తి వల్ల కాదు. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనము నమ్ముతున్నది, మనము నమ్మవలసినది ఏంటంటే, ఏది మన సొంత శక్తి వల్ల మనకి లేదు. ఇది కేవలము దేవుని కృప వల్ల మన దగ్గర ఈరోజు మనం కలిగి ఉన్న ఏదైనా కూడా మనకి ఉంది. కాబట్టి గర్వము అస్సలు రానివ్వకండి. ఎందుకంటే గర్విష్ఠులకు దేవుడు విరోధిగా ఉండి వారిని అణిచివేస్తాడంట. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. నా చీకటిని నాకు వెలుగుగా చేసినావు. దేవుడే మన చీకటిని వెలుగుగా చేస్తాడు. ఈరోజు చీకటి బ్రతుకులు కలిగి ఉన్నారేమో, చీకటి కార్యాలకు చోటిచ్చే పరిస్థితిలో ఉన్నారేమో, కానీ దేవుడు మీ జీవితంలోకి వస్తే ఆ చీకటి అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో చీకటికి స్థానము లేదు. ఇప్పుడు వెలుగుతున్న క్యాండిల్ ఉంది. ఆ వెలుగుతున్న క్యాండిల్ ఎక్కడ చీకటి ఉందో అక్కడికి మనం తీసుకెళ్తే అసలు చీకటి కనిపిస్తుందా? మనకి కనిపించదు. అలాగే యెహోవా దేవుడు మన తోడు ఉంటే, యేసయ్య మన జీవితంలో ఉంటే మనకి వెలుగు కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా వెలుగుతున్న వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకైతే పిలుచుకున్నాడో, ఎందుకైతే నడిపించుకుంటున్నాడో, ఎందుకైతే ముందుకు తీసుకువెళ్తున్నాడో గ్రహిస్తూ మనం మన జీవితంలోని ముందుకు వెళ్ళాలి. నా దేవుని నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును. భక్తుడు అంటున్నాడు, నీ సహాయము చేతనే నేను సైన్యములను జయిస్తాను దేవా. నా శక్తి వల్ల కాదు, నా బలము వల్ల కాదు, నా తెలివి వల్ల కాదు, దేని వల్ల కాదు, కానీ నీ సహాయము చేత మాత్రమే నేను సైన్యములను జయిస్తాను. అంతే, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుతాను. అంటే ఏవైతే అడ్డుగా కనిపిస్తున్నాయో, ఏ ప్రాకారాలు అయితే ఉన్నాయో, ప్రాకారం అంటే ఏంటంటే గోడలు. ఆ గోడలు అసలు ఎంత ఎత్తుగా ఉంటాయి. ప్రాకారము అని అంటే ఇప్పుడు పట్టణాలని కంచె వేసి ఆ ప్రాకారాలు ఎలా ఉంటాయి, ఎత్తుగా కడతారు వాటిని. ఎందుకంటే దొంగలు బయటికి లోపలికి రావద్దు అని చెప్పి. సో ఆయన దేవుని సహాయం వల్లనే మనకి అడ్డుగా ఉన్న ప్రాకారములను దాటుతాము కదా. నిజంగా మనము ఎప్పుడు కూడా మన సొంత శక్తి మీద ఆధారపడద్దు, దేవుని శక్తి మీద మనము ఆధారపడాలి. ఎందుకంటే ఈ జీవితము ఇచ్చింది దేవుడు. ఆయన కోసము పని చేయాలని చెప్పి, ఆయన కోసము నిలబడాలని చెప్పి. కాబట్టి ఆయన సాక్షులుగా, సిలువ సాక్షులుగా మనం అందరము ముందుకు వెళ్ళాలి.
దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. దేవుడు ఏ మాట చెప్పినప్పటికీ ప్రతి మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. యెహోవా వాక్కు నిర్మలము, పర్ఫెక్ట్ అన్నమాట. దేవుని మాట ఎంతో పర్ఫెక్ట్. ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే యాజ్ ఫర్ గాడ్ హిస్ వర్డ్ ఇస్ ఫ్లాలెస్ అండ్ హిస్ వేస్ ఆర్ పర్ఫెక్ట్ అని చెప్పి వాక్యంలో ఉంటుంది. మనం నిజంగా దేవుని మార్గంలోని మనం నడుస్తున్నట్లయితే మనకి ఏది కూడా ఎంత మాత్రము హాని చేయలేదు. ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. యెహోవా నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. దేవుడు తప్ప ఎవ్వరూ లేరు మనకి. మన ఆశ్రయం అంతా దేవుడు మాత్రమే. ఆయనను శరణుజొచ్చిన వారందరికీ ఆయన మహా కేడము. కనుక మనమందరము నిబ్బరము కలిగి ధైర్యముగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్దాము. చిన్న మెసేజ్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.